నమస్తే, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్ G3 టాక్స్. సో ఈ వీడియోలో మీరు మా ఊర్లో జరిగిన మాఘమాస జాతర గురించి చూస్తారు. సో ఈ జాతర అనేది మాఘ అమావాస్య నెక్స్ట్ డే చేసుకుంటామన్నమాట. సో ఈ వీడియో చూసే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదేంటంటే మా ఊర్లో ఫస్ట్ రథం ఉండే ప్లేస్ అనమాట. సో ఇక్కడ నుండి రథంని తీసుకెళ్ళి కచీర్లో పెట్టుకుంటాము గ్రామ పంచాయతీ దగ్గర. సో అక్కడ ఏంటంటే క్లీన్ చేసుకొని రథంని అలంకరించుకున్న తర్వాత జాతర జరిగే ముందు రోజు పొద్దున ఏం చేస్తారంటే సో ఇట్లా రథాన్ని తీసుకొని వెళ్తారనమాట. ఆ ప్లేస్ నుండి దేవుళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా. సో దేవుళ్ళని రథం తీసుకెళ్ళి ఒక సెంటర్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి పెడతారు. సో ఇలా రథంని లాక్కొచ్చి ఒక సెంటర్ పాయింట్ దగ్గర పెట్టుకుంటారనమాట. ఇలా రథం రాగడం కోసం అని చెప్పేసి చిన్నవాళ్ళు పెద్దలు అందరూ వస్తారు. సో అందరు ఇంట్రెస్ట్ చూపించి రథాన్ని తీసుకొస్తారు. సో ఇప్పుడు మీరు అదే చూస్తున్నారు. అందరూ కలిసి రథాన్ని ఆ స్పాట్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ స్పాట్ దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత సో ఈలోపు ఏం చేస్తారంటే దేవుళ్ళని గుళ్ళో నుండి అంటే ఉత్సవ విగ్రహాలని కళ్యాణం జరిపించే విగ్రహాలని తీసుకొచ్చి వాటిని క్లీన్ చేసుకొని వాటికి అలంకరణ చేసుకొని వాటిని కూడా సేమ్ ఈ ప్లేస్కి తీసుకొస్తారు. ఇక్కడ నుండి మా జాతర జరిగే ప్లేసు మేము దాన్ని రాములవారి బండ అంటాం, రాముల బండ అంటాము. అంటే రాములవారి కళ్యాణం చేస్తాం కాబట్టి రాముల బండ అని పేరు వచ్చిందనమాట. సో అక్కడి వరకు తీసుకొని వెళ్తారనమాట. సో ఇందాక చూశారు కదా, రథం తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తర్వాత ఏంటంటే ఉత్సవ విగ్రహాలని అక్కడికి తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి అంతా ప్రిపేర్ చేస్తున్నారు. దానికోసము మనకి పైన పట్టుకోవడానికి చిత్రం రెడీ చేస్తున్నారు. అలాగే ఇది గరుడ వాహనం పైన తీసుకెళ్తారనమాట. సో ఇదంతా అలా ఉన్న దాన్ని అంతా మేము షావా అంటాము. సో దానిపైన మొత్తం రెడీ చేసుకొని మామిడాకులతో తర్వాత నూతన వస్త్రాలు అవన్నీ అలంకరించేసి ఫస్ట్ గరుడ వాహనాన్ని అలంకరిస్తారు. తర్వాత ఉత్సవ విగ్రహాలని తీసుకొస్తారు. రాముల వారిని, సీతమ్మ వారు, లక్ష్మణుడు, తర్వాత హనుమంతుడు ఉన్న ఉత్సవ విగ్రహాలని తీసుకొచ్చి ఈయన పైన పెట్టి సో ఇలాగే తీసుకొని అక్కడి వరకు మోసుకొని వెళ్తారనమాట. సో ఇప్పుడు దానికి అలంకరణ జరుగుతుంది. సో అదనమాట. దాని తర్వాత నెక్స్ట్ చప్పుళ్ళతోని దేవుళ్ళని తీసుకొచ్చి వీళ్ళ పైన పెట్టి తీసుకెళ్తారు.
సో చూస్తున్నారు కదా, ఇలా చిన్నవాళ్ళు పెద్దలు అందరూ కలిసి అటు దేవుళ్ళని అండ్ అలాగే రథాన్ని రాముల బండ అని చెప్పాను కదా అక్కడ వరకు తీసుకెళ్తారు. సో ఇది రాముల బండ కింద నుండి పైకి వెళ్తున్న అదనమాట. సో చూడండి, శావ పైన ఉత్సవ విగ్రహాలు వస్తున్నారు, అలాగే వెనకాల రథం కూడా వస్తుందన్నమాట. సో ఇలాగే పైన వరకు తీసుకెళ్ళి ఆ విగ్రహాలని అక్కడ గుడి ఉంటుంది అందులో పెడతారనమాట. రథాన్ని కూడా అక్కడ పక్కకు పెట్టేసి ఉంచుతారు. సో ఆ రోజు అక్కడికి వెళ్ళి చాలామంది అక్కడ తీర్థం అంటే ఒక గుండం ఉంటుంది, అందులో వాటర్ అవన్నీ ఉంటాయన్నమాట, ఎప్పుడు ఉంటాయి. సో అందులో స్నానాలు చేసి కుదిరితే అక్కడే నిద్ర చేసి వస్తారనమాట. సో మీకు గుండం అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. సో ఇక్కడ ఈ వాటర్తో స్నానం చేస్తారు. స్నానం చేసి ఆ రోజు అక్కడే నిద్రించి నెక్స్ట్ డే ఇంటికి వచ్చి మళ్ళీ అందరూ ఇండ్లలో పులిహార చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే జాతరకి వెళ్తారనమాట. సో ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఆ గుడి చుట్టూ విగ్రహాలని తిప్పి నెక్స్ట్ పూజ చేసి గుళ్ళో పెడుతున్నారు. సో ఇదన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అసలు జాతర ఉంటుంది. సో ఇదేమో అక్కడ రాముల బండ పైన గుళ్ళో పూజ జరుగుతున్నది అనమాట. ఇది రాముల బండ జాతర జరిగే ప్లేస్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళడానికి ముందుండే ఎంట్రన్స్ దగ్గర నుండి అనమాట. సో ఇదంతా ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ అనేది ఒక అడవిలాగా ఉంటుంది. అడవి మధ్యలో ఒక పెద్ద కొండలాగా ఉంటుంది అనమాట. సో ఆ కొండ దగ్గర ఒక చిన్న గుడి కట్టి అందులో రాములవారిని ఉంచుతారు. సో అది రాములవారి కళ్యాణం చేస్తాం కాబట్టి మేము ఇంకా దాన్ని రాముల బండ అనే అంటుంటాము. సో మీరు చూస్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది బండ. ఇది స్టార్టింగ్ కింద నుండి అనమాట. సో ఇలా పైకి ఎక్కాలి. ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసారు మేము వెళ్ళేసరికి. సో అక్కడ నుండి అండ్ ఇంకా జాతర అంటే అందరికీ తెలిసిందే, బోలెడని షాప్స్ వస్తాయి, తినుబండారాలు కానీ గేమ్స్ కానీ తర్వాత చిన్నపిల్లలకి బొమ్మలు ఇంకా ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. సో ఇలా ఇది కింద భాగము. సో ఇలాగే పైకి వెళ్తుండాలి. మా చిన్నప్పుడైతే మాకు ఇంకా గుర్తుంది, మేము ఇంటి నుండి ఇక్కడి వరకు నడిచి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడంటే అన్ని వెహికల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో అలా ఎవరి వెహికల్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. అంతకుముందు అయితే నడిచే వచ్చేవాళ్ళు. మీకు చెప్పాను కదా, ముందు రోజు స్నానం చేసి పొద్దున్నే ఇక్కడ నిద్ర చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేవాళ్ళు. వెళ్ళి మళ్ళీ ఇంట్లో పులిహోర చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. జాతర అంటే కళ్యాణం టైం వరకు వచ్చేసేవాళ్ళు. సో అలా జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడే అన్నదానం పెడుతున్నారు. సో కాబట్టి ఇక్కడే అందరూ భోజనం కూడా చేస్తారు. అంతకుముందైతే వచ్చేటప్పుడు అందరూ ఎవరి టిఫిన్ బాక్సెస్లో వాళ్ళు పులిహోర తెచ్చుకునే వాళ్ళు కంపల్సరీగా. సో జాతర అంతా అయ్యాక ఇలా చెట్ల కింద కూర్చొని తినేవాళ్ళు అనమాట. సో మీకు గుండం అని చెప్పాను కదా, సో అందులో వాటర్ అది తలపైన చల్లుకొని దర్శనానికి వెళ్తామన్నమాట. చందనానుచర్చితాయ హారకటక శోభితాయ పూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ స్వామి నారాయణ మనోహరాయ మామకాభీష్టరాయ మహితమంగళం కుంకుమోపేత
चन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम्